ఫారం కోళ్లలో డేంజర్ బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ అతి వినియోగంతో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వృద్ధి ఎన్ఐఎన్ సైంటిస్టుల స్టడీలో వెల్లడి తెలంగాణ కేరళలో అధ్యయనం. ఇక సూదులు వేయాలి చూడరు అసలు యాక్చువల్ నెల రోజులలో కోడి మంచి కావాలి కట్ చేయాలి. విషయం ఏంటంటే అసలు యాక్చువల్ గా కనీసం ఈ కోడి ఈ ఫారం కోడి పెరగాలంటే 3 నెలలు పడుతుంది, అంటే 90 రోజులు పడుతుంది. ఈ 90 రోజులు పట్టే కోటిని మరి 90 రోజులు అంతో ఇంతో పెడితే మంచిగా అంతో ఇంతో అది కూడా 3 నెలలు అనేటువంటి 4 నెలలు కూడా పట్టొచ్చు, అంత ఇంకెక్కువ కూడా పట్టాలి. అయితే ఏమవుతుందంటే ఈ 4 నెలలు 3 నెలలు ఎట్లా పడుతుంది, 3 నెలలు ఎట్లా ట్రూకుంటామని చెప్పేసి కోళ్ళ ఫారం వాళ్ళు ఏం చేస్తారంటే పౌల్ట్రీ ఫారం వాళ్ళు ఎక్కువ లాభాలు రావాలి, తొందరగా అది లావు కావాలి, మొత్తం మాంసం రావాలని చెప్పేసి ప్రజలు చచ్చిపోయినా మంచిదే కానీ వాళ్ళకి లాభాలు రావాలి. ఏమవుతుందంటే దానికి ఇంజెక్షన్స్ ఇస్తుంటారు. ఏది కోడి పిల్లలకు. గుర్తుపెట్టుకొని కోడి గుడ్డు నుంచి పిల్ల వచ్చిన కాడు నుంచి దానికి తాగించేటువంటి నీళ్ళు ఉంటాయి కదా, వాటర్ తాగిస్తారు కదా కోడి పిల్లలకు. ఆ కోడి పిల్లలు తాగేటువంటి నీళ్ళల్లో కూడా ఏది మందులు కలిపి ఆ నీళ్ళు తాగుతాయి అవి. ఆ తర్వాత ఇంకోటి మీద జర్ర కిక్కెక్ అన్నదనుకో, కిక్కెక్ అంటే దానికి ఇంజెక్షన్ ఇచ్చేస్తారు. 100% ఇచ్చుడే, ఇంకా గుర్తుపెట్టుకోరి. అట్లా ఇంజెక్షన్లు ఇచ్చేస్తారు. ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత కొంచెం అటు ఇటు అంటే ఇంజెక్షన్లు, కొంచెం అటు ఇటు అంటే ఇట్లా, తర్వాత ఇది నీళ్ళు తాగిపించేది ఎప్పుడన్నా కొంచెం అటు ఇటు అంటే నీళ్ళల్లో కూడా ఇవన్నీ కూడా మందులు వేస్తారు. అంటే దాని జీవితం మొత్తం పుట్టిన నుంచి తర్వాత కోసుకొని తినేదాకా కూడా మొత్తం మందులతోటే ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఆరోగ్యానికి హానికరం. కాకపోతే ఏంటంటే మరి ఇప్పుడు తప్పని పరిస్థితి పౌల్ట్రీ యజమానులు ఏం చేస్తారో తెలియదు, సర్కారు ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. కానీ దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల ఆరోగ్యం మొత్తం నాశనం అవుతాయి. చాలా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఎఫెక్ట్ పడతాం. చాలా డేంజర్ ఇది అసలు. యాక్చువల్గా మీకు విషయం ఏంటంటే నాకు చికెన్ తినాలంటే భయం అవుతుంది ఒక రకంగా. నేను కూడా తక్కువ చేస్తున్నా. ఎందుకంటే ఇది మొత్తం అది పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు అంటే మొత్తం కోసేదాకా కూడా మొత్తం కెమికల్స్, తర్వాత దానికి ఇంజెక్షన్లు, దాని కథనే ఉంటుంది లెక్క. ఇంజెక్షన్లతో పెరిగినాక మనం తింటే మనకేమవుతుంది కథ, మన పని కూడా అవుతుంది. దేశంలో తెలంగాణ కేరళలోనే ఎక్కువగా ఉందంటే ఇది. తెలంగాణ కేరళలో అమ్మే బాయిలర్ కోళ్లలో యాంటీబయాటిక్స్ ను తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్టులు గుర్తించారు. ఇక పౌల్ట్రీ ఫార్మ్స్ లో కోళ్లకు అవసరమున్నా లేకపోయినా యాంటీబయాటిక్స్ విచక్షణారహితంగా ఇవ్వడంతో వాటిలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెంట్ వృద్ధి చెందుతున్నదని నిర్ధారించారు. ఇలాంటి చికెన్ను సరిగ్గా ఉడికించకుండా తింటే ఏఎంఆర్ జన్యు మనుషుల్లోనూ వృద్ధి చెందేటువంటి ప్రమాదం ఉందని హెచ్చరించింది. సరిగ్గా ఉడికిస్తేనే బ్యాక్టీరియా నాశనం అవుతుంది. కేరళను సౌత్ జోన్గా, తెలంగాణను సెంట్రల్ జోన్గా విభజించి ఈ అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని 47 పౌల్ట్రీ ఫార్మ్స్లోని 131 శాంపిళ్లను అంటే కోడి రెట్టలు సేకరించి వాటి నుంచి డిఎన్ఏను వేరు చేసి పరిశోధించగా ఆందోళన కలిగించే అంశాలు వెల్లడయ్యాయి. ఆ కోళ్ళ రెట్టల్లో అంటే కోడి పీ ఉంటుంది కదా, కోడి అంటే ఏమంటుంది కోడి రెట్టలే. ఇక కోళ్ళ రెట్టలో విరేచనాలకు కారణమయ్యేటువంటి ఈ కోలి, చర్మ వ్యాధులకు కారణమయ్యే స్టెఫిలోకాకస్ అరియస్తో పాటు క్లాస్ట్రిడియం ఫర్ డిఫ్రింజెన్స్, తర్వాత కెబ్లీ ఎల్లా, ఎంటోనాకోకస్, ఫెసిలాకస్, సూడోకాస్ ఇవన్నీ ఉన్నాయి. అంటే అడమైన పేర్లన్నీ వాడు ఇష్టం వచ్చినట్టు పెట్టారు ఇంగ్లీష్ వాడు. ఇక బ్యాక్టీరియాస్, ఫ్యాజిల్స్ వంటి హానికరమైనటువంటి బ్యాక్టీరియా ఆనవాలను సైంటిస్టులు కనుగొన్నారు. ఇవన్నీ మన దేశంలో యాంటీబయాటిక్ ట్రీట్మెంట్కు సవాల్ విసిరే బ్యాక్టీరియాలేనని ఎన్ఐఎన్ డ్రగ్స్ సేఫ్టీ డివిజన్ సైంటిస్టులు డాక్టర్ శోభి వేలేరి, సంయుక్త కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇలాంటి చికెన్ను అధిక ఉష్ణోగ్రతలో ఉడికించడం ద్వారా వీటిలో 95% బ్యాక్టీరియా నాశనమవుతుందని తెలిపారు. అయితే తెలంగాణతో పోలిస్తే కేరళలోనే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ జన్యు తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా తేలింది. మొత్తం మీద చాలా డేంజర్ ఉందంట. ఒకవేళ తినాలనుకుంటే తినబుద్ధి, ఇప్పుడు తినకపోతే ఉండలేరు కాబట్టి ఎంతో ఇప్పుడు ఆకుకూరలు బిక్కులు అంటే మళ్ళీ అది కూడా అంతే రేట్ అయింది కాబట్టి రేట్ అగ్గొక్కు దొరుకుతుందని ఇది కొంటారు, తింటారు. మటన్ అంటే ఎక్కువ రేట్ ఉంటుంది. లేకపోతే అన్నిటికంటే మంచిది ఏంటంటే చేపలు తింటే మంచిది. చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే చాలా జీర్ణశక్తి కూడా చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత దానివల్ల కళ్ళకు కూడా మంచిది, అంటే ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నిటికి కూడా అంటే చేపల ద్వారా గుండెకు కూడా అంటే ఎటువంటి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండవు కాబట్టి గుండెకు హాని చేయదు. చేపలు తింటే గుండెకు మంచిది కాబట్టి చేపలు తినడం ద్వారా మంచి జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇదో పరిశాన్ ఉండదు. మళ్ళీ ఈ అడవైన చేపలు తింటే అదో పరిశాన్. ఎందుకంటే పెంచుతున్నారు, ఆ పెంచి దానికి అదొకటి ఇదొకటి అడమైన ఫుడ్ పెడుతున్నారు. దాంతోపాటు ఇంకేమవుతుందంటే ఇప్పుడు ఉప్పల చెరువు, ఇప్పుడు ఏంది నల్ల చెరువు లేకపోతే ఇటు నుంచి మూసి కాలువ నుంచి పోయేటువంటి చెరువులలో పెరిగిన చేపలు తింటే అది కూడా డేంజర్ ఉంటుంది, కెమికల్స్ ఉన్న చెరువులలో. కాబట్టి
కొంత నిజంగా మంచి చేపలు దొరికితే మాత్రం 100% చేపలు తినడం ఉత్తమం. కాకపోతే ఏంటంటే ఇది ఒకవేళ తినాలనుకుంటే చికెన్ తినాలి, ఇక నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అండి, నేను తినలేకుండా ఉండలేనండి, ఇట్లుంటాయినట్టు. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే బాగా ఉడకబెట్టి తినండి. బాగా ఉడకబెడితే కొంతవరకు తగ్గుతాయంట, 95% పోతాయంట బ్యాక్టీరియా. మరి పౌల్ట్రీ పెద్ద పెద్ద రైతులు, మరి ఈటల రాజేందర్ అన్నటువంటి పెద్ద పెద్ద రైతులు మరి జర పట్టించుకోవాలి, దీనిపైన దృష్టి దీనిపై ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు అవసరం ఉన్నా అవసరం లేకుండా చేస్తున్నట యాంటీబయాటిక్స్ చేస్తున్నది. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూ న్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,